హాయ్ అండి, నమస్తే. చాలా రోజులైందండి వీడియో ఇలా చేసి మాట్లాడి. ఏంటని చూస్తున్నారా, మా అమ్మాయి టూర్లో కూడా రూమ్లో టీ చేయడానికి వాళ్ళ డాడీకి రెడీ అయిపోతుందండి. ఎక్కడా వదలదు. వంట మాత్రం వాళ్ళ మేనత్తలాగానండి. ఇక చూడండి, కుక్కలు కనిపిస్తున్నాయి. ఫస్ట్ టైం అండి ఢిల్లీ నుంచి వెహికల్లో వెళ్తుంటే అక్కడ చాయ్ కోసం ఆపితేను ఆ కుక్కలను చూసి ఇంక పరిగెత్తుకెళ్ళి వాడితో చూడండి ఎలాగ ఆడుతున్నదో. అబ్బాయి అలాగ ఎన్ని అండి, ఒక 10-12 కుక్కలతో అలాగా ఆడుకునే ఉండేదండి. ఇది ఇంకోటండి, ఇంకో దగ్గర అలాగ ఆడుతూనే ఉంటుంది. పిచ్చిదండి. యానిమల్స్ అంటే అంత ఏదో, యానిమల్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి మనసు కూడా మంచిదిగా ఉంటుంది అంటారు కదండి. అలాగైతే ఇంకేం కావాలి, నిజమే కదండి. ఇంక ఈ డాగ్ చూడండి, ఇటువైపు మా అమ్మాయి నడుస్తుంటే అటువైపే వస్తున్నది. ఇంకొక ఆయన కేకలేస్తున్నారు, ఈ చూడమ్మా అది కరుస్తుందేమో అని అంటున్నా సరే భయపడలేదండి పాపం. అలాగలాగా ఆడుతూనే ఉంటుంది. ఇంకా స్టెప్స్ ఎక్కుతుంటే స్టెప్స్ కూడా ఎక్కేస్తుంది. మా డ్రైవర్ చూసి ఏంటమ్మా అలాగా చూస్తున్నావు ఇక్కడి నుంచి అని అడుగుతున్నాడు. మా వెహికల్ అయినా ఆ డాగ్ గురించి అని చెప్తున్నది. ఇంకా అంత పిచ్చండి. నేను కూడా అలాగే ఆడుతాను, కానీ ఆ పెద్ద పెద్దగా ఉంటాయండి ఆ కుక్కలు అటువైపు. ఇంకా చూడండి, ముందు ముందు కనిపిస్తాయి. ఆ కుక్కలతో ఆడాలంటేనే దగ్గరికి వెళ్తానే భయం అండి. ఇంకోటి నేను వీడియో మిస్ అయ్యాను కానీ చాలా పెద్ద డాగ్ అండి అది, అంత దినిగా ఉంటుంది. ఇంకా చూడండి అలాగను టూర్ వెళ్ళేటప్పుడు అదొక మాకు ఇచ్చిన రూమ్ అండి, మాకు అక్కడ హోటల్లో. చాలా బాగున్నాయి మాకు ఇచ్చినవన్నీ. మా అమ్మాయి కోరిక మీదకి వెళ్ళామండి మేము ఇవన్నీ చూడడానికి. వాళ్ళ డాడీ అడిగారు 10th అయ్యాక వెళ్దాంలే అమ్మా అనేసి అంటేను వెళ్ళామండి. చాలా బాగా చూసాము, ఎంజాయ్ చేసాము. ఇంకేంటండి, అందరూ బాగున్నారు కదా. వీడియో చూడండి. ఇగోండి ఇంకో డాగ్ అండి, ఇది టెంపుల్ దగ్గర ఇది ఈ డాగు. ఇంకొక ఆమె కూడా మా అమ్మాయి లాంటిదే, తీస్తుంటే చూస్తుంది. ఇగోండి ఇప్పుడు ఇది ఇంకా ఇది 4th, 5th చూడండి, అది ఇంకా అలా చూస్తూనే ఉండిపోయింది. ఇది మాదండి, మా ఫ్రెండ్స్. చూడండి బాబు, ఊరు వెళ్తుంటే ఎలా ఉంటుందో. మా అబ్బాయి వాళ్ళు ఉన్నారు చూసుకోవడానికి, అయినా వాళ్ళ అక్కని అస్సలు వదిలిపెట్టదండి. ఇది వేరే డాగ్స్ దూరం దూరం అది కూడా వచ్చేస్తుంది. జంతువులకి అక్కడ హోటల్లో చాలా మంచోళ్ళలాగా ఉన్నారండి. వాటికి ఫుడ్ అది అన్నీ పెట్టారు. పిల్లలతో పాపం ఉంది, కొంచెం కాలు కూడా నొప్పిగా ఉన్నట్టుంది, అలా గుంటుకుంటూ తింటుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ. వీడియో చూడండి, లైక్ చేయండి.